సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా ఈ 10 పనులు చేయకండి. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ప్రేక్షకులకు స్వాగతం. హిందూ సనాతన ధర్మంలో సూర్యాస్తమయం లేదా సంధ్యాకాలం అనగానే పగలు రాత్రి కలిసే అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయంలో దైవ ప్రార్థన, దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని మనందరికీ తెలుసు. అయితే తెలిసో తెలియకో ఈ పవిత్ర సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు మన ఇంటికి దరిద్రాన్ని, అరిష్టాన్ని తీసుకువస్తాయని పురాణాలు, పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత పొరపాటున కూడా చేయకూడని ఆ 10 పనులు ఏమిటి, వాటి వెనుక ఉన్న పౌరాణిక మరియు శాస్త్రీయ కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో పగలు మరియు రాత్రి కలిసే సంధ్యాకాలాన్ని అత్యంత సూక్ష్మమైన, శక్తివంతమైన సమయంగా వర్ణించారు. శివపురాణం ప్రకారం ఈ సమయంలో పరమశివుడు తన ప్రమథగణాలతో కలిసి భూలోక సంచారం చేస్తాడని, ఆ కారణంగా వాతావరణంలో అపారమైన శక్తి హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతారు. అందుకే మన మహర్షులు ఈ సమయాన్ని కేవలం దైవధ్యానానికి, దీపారాధనకు మాత్రమే కేటాయించారు. గరుడ పురాణం, విష్ణు పురాణాలను నిశితంగా పరిశీలిస్తే ఈ సంధ్యా సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు అరిష్టానికి ఎలా దారితీస్తాయో చాలా స్పష్టంగా వివరించారు. ఉదాహరణకు, సూర్యుడు అస్తమించే వేళ ఎవరైతే నిద్రపోతారో వారిలోని తేజస్సు నశించి అనారోగ్యాల పాలవుతారని మార్కండేయ పురాణం హెచ్చరిస్తోంది. ఈ సమయంలో మన శరీరంలోని ప్రాణశక్తి చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి నిద్రపోవటం వల్ల వాతావరణంలోని తామసిక శక్తులు సులభంగా శరీరాన్ని ఆవహిస్తాయి. అలాగే ఈ సమయంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతి ఇంటిని సందర్శిస్తుందని మన ప్రగాఢ విశ్వాసం. కాబట్టి చీకటి పడుతున్న సమయంలో ఇంటి ప్రధాన ద్వారం మూసి ఉంచడం ఆమెను బయటే నిలువరించినట్లవుతుంది. దీపపు వెలుగుతో లక్ష్మీదేవికి స్వాగతం పలకాల్సిన ఆ పవిత్ర సమయంలో ఇల్లు ఊడ్చడం లేదా చెత్తను బయటవేయటం లాంటివి చేస్తే అది లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠాదేవిని, అంటే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లేనని పండితులు చెబుతారు. నమస్కారం. మీరు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్నో చోట్ల తిరిగినా ఫలితం లేదా? అయితే ఒక్కసారి శ్రీ శ్రీ భద్రకాళి వారాహీదేవి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించండి. దేవి ఆరాధకులు మహాదేవస్వామిగారు మీ ఫోటో మరియు పేరు ఆధారంగా మీ సమస్యలకు గల కారణాలను విశ్లేషించి మంత్రశక్తి మరియు పూజా విధానాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తారు. అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదా కోర్టు సమస్యలు కావచ్చు. ఏదైనా సరే పరిష్కారం కోసం నమ్మకంతో ఇప్పుడే 901433938 నంబర్కు కాల్ చేయండి. తోడు సాయంత్రం వేళ ఎవరికైనా డబ్బును అప్పుగా ఇవ్వడం లేదా ఇంటి సౌభాగ్యానికి ప్రతీకలైన పాలు, పెరుగు, ఉప్పు, వెల్లుల్లి లాంటి తెల్లటి వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీ కళను మన చేతులారా ఇతరులకు కట్టబెట్టినట్లే అవుతుంది. ఇవి ప్రకృతిలోని సాత్విక శక్తులకు, సమృద్ధికి ప్రతీకలు కాబట్టి సూర్యాస్తమయం తర్వాత వీటిని ఇంటి నుంచి బయటికి పంపడాన్ని శాస్త్రాలు అంగీకరించవు. సంధ్యా సమయంలో ప్రతికూల శక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టే గోర్లు తీయడం, జుట్టు కత్తిరించుకోవటం లాంటివి తీవ్రమైన దోషాలుగా శాస్త్రాలు పరిగణించాయి. ఆరుబయట ఉతికిన బట్టలను రాత్రివేళ ఆరబెట్టడం వల్ల వాతావరణంలో తిరిగే సూక్ష్మమైన ప్రతికూల శక్తులు ఆ దుస్తులకు ఆకర్షితమవుతాయని, మరుసటి రోజు వాటిని ధరించటం వల్ల మానసిక అశాంతి కలుగుతుందని చెబుతారు. ఇక హిందువుల పాలిట కల్పవృక్షమైన తులసి మొక్కను సూర్యాస్తమయం తర్వాత తాకడం గాని, ఆకులు కోయడం గాని మహాపాపం. ఆ సమయంలో తులసిమాత ధ్యానముద్రలో లేదా విశ్రాంతిలో ఉంటుందని, దాన్ని భంగపరిస్తే తీవ్రమైన దోషం అంటుకుంటుందని పద్మపురాణం చెబుతోంది. ఈ సమయంలో కేవలం తులసికోట దగ్గర దీపం వెలిగించి మనసారా నమస్కరించుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యంగా ఈ సమయంలో భార్యాభర్తలు శారీరకంగా కలవడం శాస్త్రాల ప్రకారం పూర్తిగా నిషిద్ధం. దీని వెనుక ఒక గొప్ప పౌరాణిక సత్యం దాగి ఉంది. కశ్యప ప్రజాపతికి దితికి సంధ్యా సమయంలోనే కలయిక జరగడం వల్లే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి మహారాక్షసులు జన్మించారని శ్రీమద్భాగవతం స్పష్టం చేస్తోంది. కాబట్టి సూర్యాస్తమయం అనేది కేవలం సృష్టి లయకారుడిని స్మరించుకోవడానికి నిర్దేశించిన సమయం. ఆ సమయంలో ఇంట్లో గొడవలు పడటం, కోపగించుకోవడం, ఏడవటం లాంటివి చేస్తే ఆ ఇంట్లో రాక్షస శక్తులు వృద్ధి చెంది శాంతి కరువవుతుంది. ఇవి కేవలం ఆంక్షలు కావు, మన జీవనశైలిని ప్రకృతితో, దైవిక శక్తులతో అనుసంధానం చేస్తూ మన ఋషులు అందించిన అద్భుతమైన మార్గదర్శకాలు. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ఈ విలువైన విషయాన్ని షేర్ చేసి వారి ఇళ్లలో కూడా సిరి సంపదలు, శుభాలు జరిగేలా చూడండి. అలాగే ఈ అంశంపై మీ అభిప్రాయాలను, మీకు తెలిసిన ఇతర నియమాలను కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పౌరాణిక, ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.